ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి అర్థము, భావము, అదేవిధంగా ఆ నామం చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు, వాస్తుపరంగా కూడా దోషాలు ఉన్నట్లయితే ఒక్కొక్క నామము ఏ దిశలో ఉన్నటువంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవేవో కేవలం నామాలు కావు, ఇవి అపౌరుషములు, వేదముల వలె చూడ్డానికి నామంగా కనబడుతున్నప్పటికీ వేద మంత్రముతో సమానము అనేటువంటి దాన్ని తిరగాలి. ఇక మనం ఈరోజు 315 నామంగానే తీసుకుంటున్నట్లయితే రతిరూప అనేటువంటి నామం. ఆసక్తికరమైనటువంటి రూపము కలది అమ్మవారు. అంటే ఏమిటి, అసలు మనం వర్ణించలేము, అంత అందంగా ఉంటుంది అమ్మ. అంటే అంత ఆసక్తికరమైన రూపం. అసలు ఆ రూపు కనిపిస్తే అబ్బా అసలు ఎంత అందంగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ విశ్వం మొత్తానికి శక్తినిచ్చేది తనే కదా. ఈ విశ్వం ఎవరో కాదు, ప్రకృతి తానే ఈ రూపంలో ఉంది. అంటే ఇంత అందంగా ఉంటుంది, ఇంతకంటే అందమైనటువంటిది ఇంకో వస్తువు అనేటువంటిది కానీ, ఇంకో రూపం అనేటువంటిది కానీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రతి రూప అనేటువంటి నామం. అదేవిధంగా రతిప్రియ. రతీదేవి ఎవరు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క మన్మధుని యొక్క భార్య. ఆ రతిప్రియ అమ్మవారు రతిప్రియ, రతీదేవి యందు ప్రియము కలిగింది. ఇది ఎలా చెప్పగలము అంటే, శివుని మీద ఆ యొక్క మన్మధుడు బాణాలు వేస్తాడు. అప్పుడు హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది. అంటే హరుని యొక్క నేత్రము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అగ్ని చేత దహింపబడతాడు. అప్పుడు రతీదేవి వచ్చి అమ్మవారిని వేడుకుంటుంది, అమ్మ పరిస్థితి ఎట్లాగా. అప్పుడు మరి అయ్యవారు చేసినటువంటి దానికి ఈవిడ వ్యతిరేకంగా చేయకూడదు కదా, కాబట్టి ఎవ్వరికీ కనబడకుండా కేవలం రతీదేవి కనబడేలాగా ఒక రకమైన శరీరాన్ని ఇస్తుంది. ఎవరికి కనబడ్డు మన్మధుడు, ఇంకా గొడవే లేదు, ఇంకెవరికి కనబడ్డుగా. కాబట్టి ఆ రకమైనటువంటిది ఇచ్చి రతిప్రియ అంటే రతీదేవి మీద ప్రేమ కలిగినటువంటిది అమ్మవారు. ఎందుకంటే ఉండాలి, మన్మధుడు లేకపోతే ఎట్లా? మన్మధుడు ఉంటేనే కదండి అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆకర్షణ కానీ, కోరిక కానీ, ఈ సృష్టి మొత్తం నడిచేది మన్మధుడి వల్ల. అంటే కేవలం అతని వల్లని కాదు, అది కూడా ఒక ఆధారం కదా. అక్కడ ఒక ఆకర్షణ లేదనుకోండి, అసలు సృష్టి ఎక్కడుంది చెప్పండి. పిట్టకి ఆకర్షణ, ఒక పురుక్కి, మనిషికి, ఏ జంతువుకైనా మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్కి ఆకర్షణ కలగాలంటే మన్మధుడి యొక్క ప్రభావం ఉండాలి. కేవలం సెక్స్ వల్లనే కాదు, వేరే దేని పట్లైనా ఒక ఆసక్తి కానీ, ఆకర్షణ కానీ కలగాలంటే కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, బొమ్మ గీయాలి, కోరిక ఉండాలి, మంచి బొమ్మ గీయాలి అని. లేదా ఒక గాయకుడు ఉన్నాడు, మంచి పాట పాడాలనేటువంటి ఒక కోరిక పుట్టాలంటే మన్మధుడి యొక్క ప్రభావం ఉండాలి. మరి ఇది కలగాలంటే మన్మధుడు అంటే ఎవరో కాదు, మరలా భగవత్ స్వరూపంలోని భగవంతుడి శక్తుల్లోనే ఒక శక్తే. కాకపోతే ఏంటంటే అలా చేయడం తప్పు కాబట్టి శివుని యొక్క మూడవ కన్ను వల్ల దగ్ధమయ్యాడు. కానీ అది ఉండడం అవసరం కాబట్టి రతిప్రియ అయింది. కాబట్టి అమ్మవారు అంటే ఏంటి, రతీదేవి అంటే ఇష్టం, అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆమె కోరిక నెరవేర్చింది అమ్మవారు. అదేవిధంగా మనకి చాలాసార్లు చూడండి, మన జాతకంలో కూడా ఒక్కోసారి కొన్ని మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల మనం కొన్ని కోల్పోతూ ఉంటాం. అప్పుడు అమ్మవారిని పట్టుకున్నట్లయితే రతిప్రియాయే నమః, అమ్మ తల్లి నువ్వు రతీదేవికి ఇలా ప్రియంతో నువ్వు ఒక వరం ఇచ్చావు కదా, నాకు ఇవ్వు తల్లి అని కోరుకోవడం ఆ రకంగా. అదేవిధంగా రక్షాకరి అంటే అనేక రకాలుగా రక్షిస్తుందట అమ్మవారు. ఇప్పుడు చూడండి, చాలామంది అమ్మవారు రక్షిస్తుందా లేదంటే ఓం రక్షాకరియే నమః అని అనుకున్నట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా అమ్మవారు రక్షించి తీరుతుంది. ఇంట్లో ఒక్కోసారి సౌత్లో కానీ సౌత్ ఈస్ట్లో కానీ ఏదైనా గ్రహాలు అంటే ఆ దోషం ఉందనుకోండి ఆ వైపు ఉండేటువంటి స్థలంలో, అప్పుడు రక్షాకరి నామం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి రాక్షస అగ్ని తర్వాత నామం 318 నామం. అంటే రాక్షసులకి అగ్ని వంటిది.
చండముండుల్ని వీళ్ళందరినీ సంహరించింది కదా, ఆ రాక్షసులందరినీ సంహరించిందా లేదా? కాబట్టి ఏంటి, మిడతల్లాగా పురుగుల్లాగా మాడిపోయారు అమ్మవారి యొక్క దీంట్లో. కాబట్టి రాక్షసగ్ని, రమ, రమణ లంపట, రమణ లంపట. రామ, రామ అంటే మనందరికీ తెలుసు ఆ యొక్క నామంలో ఎంత శక్తి ఉంది అనేటువంటిది. రామ అనేటువంటి నామము అనేకమైనటువంటి పాపం నుంచి బయటపడేస్తుంది. రమణలంపట అంటే పరమేశ్వరుని యందు అవినాభావం సంబంధంతో ఉండేటువంటిది ఆ పరాశక్తి అని అర్థం అనమాట. రామ రమణలంపట అంటే, రమణలంపట అంటే దాని యొక్క అర్థం. ఇప్పుడు ఈ ఒక్క నామం ఉదాహరణకి ఓం రమణలంపటాయై నమః అనుకున్నాం అనుకోండి, మీకు తెలియకుండానే శివపార్వతులను ఇద్దరిని కూడా స్మరణ చేసినట్టే. అది కూడా ఎలా స్మరణ చేసినట్టు, ఇద్దరిని నార్మల్గా స్మరించడం వేరు, అమ్మవారు ఎంతో ఆసక్తికరంగా ఉందనేటువంటి నామాన్ని చేయడం వేరు. ఇప్పుడు కొంతమందికి చూడండి, భార్యాభర్తల మధ్యని కొంతమంది అంటుంటారు, ఏమిటోనండి పెళ్లి చేసుకున్నాం కానీ ఏ గొడవలు లేవు కానండి, మా వారు ఎందుకో నా మీద పెద్దగా ఆసక్తిని చూపించాడు, ఏదో వస్తాడు తింటాడు వెళ్ళిపోతాడు అని భార్య కంప్లైంట్ చేస్తుంది కొన్ని సంఘటనలో. కొన్నిసార్లు భర్త కూడా అంటాడు, ఏమిటోనండి ఇంటికి వస్తాను, ఏదో తన పంచం చేసుకుని ఉంటుంది, అన్నం పెడుతుంది తింటాను, ఒక్క మాట మాట్లాడదు, ఏదో గొడవలైతే ఏమీ లేవు, అలా అని ఇద్దరి మధ్యనే పెద్ద ప్రేమలు లేవు. ఏమిటండి ఇది అంటే, అది ఎలా ఉంటుందంటే చప్పగా ఉంటుంది, అలా అని గొడవ ఉండదు. సరే గొడవ అయితే అయింది, ఒకవేళ గొడవ ఉన్న మళ్ళీ తర్వాత బాగుంటుందా అని కొంతమంది అనుకుని ఉంటారు. కానీ అసలు ఏమీ లేకుండా చప్పగా ఉందన్నప్పుడు రమణలంపట, ఓం రమణలంపటాయై నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మంత్రం. అదేవిధంగా పరబ్రహ్మంతో విడదీయరాని సంబంధం కలది పరాశక్తి అని కూడా అర్థం. అయితే ఇది ఒక్కొక్కసారి ప్రతిసారి భార్యాభర్తల మధ్యలోనే కాదు, ఒక్కొక్కసారి కొంతమందికి పరబ్రహ్మంతో ఏదో తెలియని ఒక సంబంధం కావాలని కోరుకుంటారు. అంటే నేను ఎప్పుడూ భగవంతుడు దీంట్లో ఉండాలని, అలాంటి వాళ్ళు కూడా ఓం రమణలంపటాయై నమః అని చెప్పి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది ఒక్కొక్కసారి ఇంట్లో వాస్తుపరంగా ఉత్తర వాయువ్య దోషం కనుక ఉన్నట్లయితే కూడా అక్కడ ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే ఉత్తర వాయువ్య దోషం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వారికి ఖచ్చితంగా చేసేటువంటి అంటే ఇంట్లో ఆకర్షణ తగ్గుతుంది, దాన్ని అట్రాక్షన్ జోన్ అంటారు. మనకి మన వాస్తులో కూడా విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఉత్తర వాయువ్యో హృదయే రతిగ్రేహ ప్రశస్తయేట్ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రతిగ్రేహ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, రతి జరిపించుకునేటువంటిది, రతి సంబంధించినటువంటి అంటే ఆ సెక్సువల్ ఫీలింగ్స్కి సంబంధించిన జోన్ కింద చెప్తుంటారు దాన్ని. అక్కడ దోషం ఉందనుకోండి, ఆ ఫీలింగ్స్ తగ్గడము, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా సరే ఆ వైపు దోషమున్నా కూడా ఈ నామం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.